జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు తెర వెనుక కథలు ఇన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనందరం ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా రాబోతుంది, అదే బాహుబలి ద ఎపిక్. సో పార్ట్ 1 పార్ట్ 2 ఏ రేంజ్లో హిట్ అయింది, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా పార్ట్ 2 అయితే నిలిచింది. సో ఇప్పుడు మళ్ళీ ద ఎపిక్ వస్తుంటే ప్రతి ఒక్కరు నాకు తెలిసి కేరింతలు కొడుతున్నారు. రిలీజ్ రికార్డులు అన్నీ బద్దలవబోతున్నాయి ఫర్ ష్యూర్. సో ఇప్పుడు ఆ ఆనందాన్ని, ఆ ముచ్చట్లని కొన్ని పంచుకుందాం, కొన్ని మాట్లాడదాం. మనతో పాటు బాహుబలిలో యాక్ట్ చేసిన వినయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి అనగానే ఇండియన్ సినిమాల్ని, ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు గుర్తుపట్టడం మొదలుపెట్టారు. సో ఇంటర్నేషనల్ మార్కెట్ గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ ద ఎపిక్ రాబోతుంది. చాలా హ్యాపీగా ఉంది బ్రదర్, ఎందుకంటే నేను లాస్ట్ టైం ఐ డ్రీమ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చడం జరిగింది బాహుబలి కోసమే. అది చాలా బాగా క్లిక్ అయింది. నేను దాదాపు 2015 నుండి ఇప్పుడు 2025 వరకు, అంటే 10 yearsలో మళ్ళీ నన్ను పిలిచి మీరు పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే 10 years తర్వాత మళ్ళీ బాహుబలి అంటే ఒక జనరేషన్ తర్వాత మళ్ళీ ఇంకొక పార్ట్ రాబోతుంది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము ఎంత కష్టపడి చేసినామో ఆ సినిమా మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు పార్ట్ 1 పార్ట్ 2ని రెండు దాంట్లో ఒకటి చేసి ఇప్పుడు పార్ట్ 3గా రిలీజ్ చేశారు. ఇది మొత్తం ఇప్పుడు వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఒక జనరేషన్ తర్వాత మళ్ళీ ఒక జనరేషన్ చూడబోతుంది. ఈ సినిమా ఖచ్చితంగా నాకు తెలిసి 100 సంవత్సరాలు ఇట్లా ఉంటూనే ఉంటాయి. 10 సంవత్సరాలకు ఒకసారి పాటలు వస్తూనే ఉంటాయి. ఇది సో ఒరిజినల్ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మంది చిన్న స్కూల్ పిల్లలు ఉంటారు. మేబీ వాళ్ళు ఆ టైంలో సినిమాని సరిగ్గా చూసారో లేదో థియేటర్లో. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, కొంచెం టీనేజ్ లోకి వచ్చి. 100%. సో వాళ్ళందరూ ఇప్పుడు అయితే వాళ్ళందరూ రెండు కలిపి ఒకటే చూస్తారు. ఒక్కొక్కటి చూడకుండా వాళ్ళ అదృష్టవంతులు. అంటే రీ రిలీజ్లు చాలా జరుగుతూ ఉన్నాయన్న. మీరు చూస్తే రెగ్యులర్గా సేమ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇది రీ రిలీజ్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ రీఎడిట్ చేసి రీమాస్టర్ చేసి ఇప్పుడు కొత్త సీన్లు కూడా 2-3 యాడ్ అవుతాయని చెప్పి ఒక హైప్ ఒకటే క్రియేట్ అవుతుంది. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 100% ఇప్పుడు కొత్తగా, అంటే గతంలో పార్ట్ 1లో పార్ట్ 2లో లేని కొన్ని యాడ్ చేసే ఇది ఇప్పుడు ఈ 3లో ఉంటుంది. 100% చాలా బాగుంటుంది ఈ సినిమా. ఎందుకంటే మనం ఊహించరు, అందరూ ఏదో ఆ పార్ట్ 1లో పార్ట్ 2 కలిపి చేస్తారని అట్లా కాదు. ఈ సినిమా రియల్గానే పార్ట్ 3 తీసినట్టు నీకు అనిపిస్తుంది. ఇది బాహుబలి అనేది ఇది పార్ట్ ఇట్లా వెళ్తూనే ఉంటుంది బ్రదర్, దానికి చావు లేదు. 100 years సినిమా ఇది. ఇక ఇది ఇంకా 90 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. అండ్ మీరు అన్నారు ఒక మాట, 10 ఏళ్ళు అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకాని. సో మీకు ఎక్కడన్నా, బికాజ్ ఇప్పుడు దాకా కూడా బాహుబలి అనే మాట నోట్లో నానుతూనే ఉంది, నిన్నటి వరకు, ఈ రోజు వరకు, రేపు మళ్ళీ ఇది రిలీజ్ తర్వాత ఇంకొక 2-3 నెలల్లో నడుస్తూనే ఉంటుంది. మీకు ఎక్కడైనా 10 ఏళ్ళు అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చిందా? అసలు ఆ ఫీలింగ్ రాలే. మేము మొన్ననే చేసినట్టుంది పని, మొన్ననే రిలీజ్ అయిపోయినట్టుంది. అసలు ఎటువంటి, ఇప్పుడు ఒకటి ఏంటంటే బ్రదర్, ది బాహుబలి అనే సినిమాకి చావు లేదు. మన తెలుగు జాతిని ఈరోజు భారతదేశంలో గొప్పగా చెప్పుకునే సినిమా ఏదైనా ఉందంటే ఫస్ట్ బాహుబలి. ఆ బాహుబలి తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి, చాలా రికార్డులు వచ్చినాయి, అవన్నీ వేరే సంగతి. కానీ మన యొక్క తెలుగు సినిమా జాతిని గౌరవంగా నిలబెట్టింది మాత్రం బాహుబలి. ఈరోజు టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఏ వుడ్ అయినా సరే ఇప్పుడు మన తెలుగు సినిమాకి వెళ్ళి చూస్తున్నట్టు దానికి కారణం బాహుబలి సినిమా. గత 10 సంవత్సరాల అప్పుడు వచ్చిన సినిమా ఈ 10 years దాకా మన తెలుగు సినిమాదే లీడ్ చేస్తున్నది. దానికి కారణం బాహుబలి. సో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఓకే. సో మీరు సెట్స్లో ఉన్నారు, బాహుబలి సెట్స్లో ఉన్నారు. సో ఆ రోజులను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజులను గుర్తు తెచ్చుకోవద్దు బ్రదర్, మీరు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు తీయాలన్నా వాళ్ళు తీయలేరు, మేము చేయాలన్నా చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, ఆ రోజు మేము పని కొరకి తాపత్రపడ్డాం, చేసినాం. ఇప్పుడు రాజమౌళి గారు కానీ, రమా మేడం కానీ, వల్లి మేడం కానీ, కార్తికేయ కానీ, వాళ్ళు కష్టపడ్డ దాంట్లో మేము ఒక 1% కష్టపడి ఉంటాం. కానీ ముఖ్యంగా చెప్పాలంటే బ్రదర్, అక్కడ అసలు మాకు నిద్ర ఉండకపోయేది. హార్డ్ వర్క్ అంటే అందరు హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఇది మార్నింగ్ 4 o'clock లేవాలి, 5 o'clock రెడీ, 6 o'clock షాట్, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ అయితే 9-10 అయ్యేదాకా
అవన్నీ సెట్ అయిపోయేదాకా ఉండాలి, ఉండి మళ్ళీ మార్నింగ్ 4 o'clock అట్లా కొన్ని సంవత్సరాలు చేసినాం బ్రదర్. అది మళ్ళీ ఇప్పుడు చేయాలన్నా చేయలేం, వాళ్ళు తీయాలన్నా ఇప్పుడు అంత టెక్నాలజీ కూడా మారిపోయింది, ఇప్పుడు అంతా లేటెస్ట్గా వచ్చింది కాబట్టి ఇలాంటి సినిమా చేసినందుకు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది. ఆ సినిమాలో నేను పని చేసినందుకు, యాక్టింగ్ చేసినందుకు నాకు ఈ జన్మకి ధన్యం రా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంకా 100 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది సినిమా. మనం సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోగలం, అరే నేను బాహుబలి సినిమా చేసిన అన్న గర్వంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇండియన్ సినిమా అనేది రాజమౌళి గారిని మోస్తుంది, చాలా గొప్పగా మోస్తుంది. సో మీరు ఆ రోజు బైక్ మీద ఎక్కించుకుని తిప్పుకుంటూ ఉండేవారు, మోసేవారు. అప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా ఏదో ఒక దశలో మనోడు ఇండియన్ వెళ్ళే రారాజు అవుతాడు, మొత్తం సినిమా ఇండస్ట్రీని ఏళ్తాడు అని చెప్పి ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించింది బ్రదర్. ఆయన వర్క్ అట్లాంటిది. ఆయన ఇండియా కాదు, రేపు పొద్దున వాళ్ళు నెంబర్ 1 డైరెక్టర్ ఖచ్చితంగా అవుతాడని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఆయన దాదాపు నేను ఒక 20 years నుండి అన్ని సినిమాలు ఎప్పుడు సింహాద్రి సినిమా కాడ నుండి ఇప్పుడు జరగబోయే SSNB కాక చూస్తున్నా కాబట్టి రేపు పొద్దున 100% వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్ అవుతాడు. ఈరోజు నిజం మాట్లాడుకోవాలనుకుంటే సందీప్ రెడ్డి వంగ మొన్న టైటిల్ కార్డ్ వేశాడు, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని. దానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి గారు. అది ప్రభాస్ గారు వచ్చినా అదే మాట చెప్తారు. ఆయన విజన్ ఆ రోజు ఆ బాహుబలి అనే స్క్రిప్ట్ పడడం ఇదంతా మొత్తం మార్చింది, ప్రపంచాన్ని మార్చింది. సో బేసికల్లీ ఒకటి అడుగుతున్నాను, ఇందాక ఒక మాట అన్నారు, ఆ రోజు కాబట్టి ఈ రోజు టెక్నాలజీ వచ్చేసింది, ఆ రోజు కాబట్టి అంత కష్టపడ్డాం, ఉదయాన్నే లేచి 6 గంటలకు షార్ట్ పెట్టి 4 గంటలు లేచి 6 గంటలు షార్ట్ పెట్టి, ఇంకా అంటే మీరు ఆహర్నిశలు అన్నీ మానేసి కష్టపడ్డారు. బట్ ఈ రోజు గురించి మాట్లాడుకుంటే ఒకవేళ బాహుబలి ఇప్పుడు తయారైతే, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎంత యాడ్ అయితే బాహుబలి ఎలా ఉండేది అంటారు? అంటే ఇంకా బాగా వచ్చేదేమో బహుశా, నాకు తెలిసి. అంటే టెక్నాలజీని అప్పుడు అంత టెక్నాలజీ లేనప్పుడే అంత యూజ్ చేసిండు కదా, ఇప్పుడు టెక్నాలజీ డబల్ త్రిబుల్ అయింది కాబట్టి ఇంకా బాగా వచ్చేదేమో అని అనుకుంటానండి. అది. సో ఆ టైంలో సెట్స్లో మీరు ప్రభాస్ గారితో ఉన్న అనుబంధంలో ఏంటి మీకు బాగా గుర్తుండిపోయేది? ఇప్పుడు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ప్రభాస్ గారిని గుర్తు తెచ్చుకోమంటే మీకున్న అనుబంధం ఏం గుర్తొస్తాయి? ఒక 2-3 మూమెంట్లు చెప్పండి. ఒక 2-3 కాదు బ్రదర్, చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు నెంబర్ 1 ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అంటే ప్రభాస్ అని మీరే అన్నారు. ఇప్పుడు ఎందుకు ప్రభాస్ అయిందంటే ఆయన హార్డ్ వర్క్ బ్రదర్. అసలు ప్రభాస్కి అవసరం లేదు అంత వర్క్ చేసుడు. ఎంత హార్డ్ వర్క్ అంటే ప్రభాస్ లాంటి హీరో కూడా అక్కడ ఫైట్స్ చేస్తా అంటే మాకే అనిపించింది, అరే బా ఎట్లా చేస్తాడు, ఏంది ఇంత హార్డ్ వర్క్ చేస్తుండు అది. ఎందుకంటే అది ఏంటంటే అందరిలో ఉండి ఆ సినిమాలో పని చేసే వాళ్ళు అందరిలో ఉన్నది ఏంటంటే ఈ సినిమా మాది, మనం చెయ్యాలి, మన సినిమాని మనం ప్రమోట్ చేసుకోవాలి ఇండియా మొత్తం అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వర్క్ చేసిండు. దానికి డబల్ 10 రెట్లు ప్రభాస్ చేసిండు, బాగా అంత హార్డ్ వర్క్ చేసిండు. కానీ ఆయన ఏంటంటే జాలీగా బాగా ఉండేటోడు, కానీ అంత కష్టపడాడు అంటే బ్రదర్ నిజంగా గ్రేట్. అందుకే ఈరోజు ఇండియా నెంబర్ 1 హీరో అయ్యిండు. ఆయనే కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇంటర్వ్యూల్లో, ఏంటి మీ గురించి ఏంటంటే నేను చాలా లేజీ, నాకు చాలా బద్ధకం, నేను అసలు వెళ్ళి బెడ్ మీదే ఉంటాను నాకు షూట్ లేకపోతే. ఇలాంటి వ్యక్తి అంత కష్టపడ్డారా అనేది అందరూ షాక్ అవుతున్నారు. అంటే ఆయన చెప్పుకునేది ఏంటంటే నేను చాలా, ఆయన వర్క్ గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకోరు, నేను ఇంత కష్టపడ్డాను ఇంత చెమట వచ్చానని ఎప్పుడు చెప్పుకోలేదు, కానీ నాకు చాలా బద్ధకం, నేను బెడ్ మీదే ఉండేవాడిని ఖాళీ టైంలో అని చెప్తారు ప్రభాస్ గారు. బట్ మీరు చెప్తున్నారు ఆయన కష్టం గురించి. లేదు చాలా, ఇప్పుడు ఆయన కెమెరా ముందుకు వస్తే అది ఏదైనా సరే చేసేస్తాడు. కెమెరా తర్వాత ఆయన జాలీగా ఉంటాడు, ఆయన బెడ్ మీద ఉంటాడు, అది వేరే. కానీ కెమెరా ముందుకు వచ్చింది నేను చెప్తాను కదా బ్రదర్, ఏ హీరో కూడా అట్లా చేయలేడు. ఆ సినిమాలో ప్రభాస్ చేసినట్టు ఎంత రూపులు కట్టుకొని పైకి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి ఒక్కొక్క సీన్స్ ఎట్లుంటాయి. అది దీవారా సాంగ్ ఎట్లా కొండలు ఎక్కువ, అదంతా అది నాటే చోక్. అది ప్రభాస్కి ఇప్పుడు 100 కోట్లు ఇస్తారు, 150 కోట్లు ఇస్తారంటే ఆయన కష్టం అట్లాంటిది. ఆయన అందుకే అంత గణం ఈరోజు రిమరేషన్ తీసుకుంటాడు. కష్టపడ్డాడు కాబట్టి ఇండియాలో నెంబర్ 1 హీరో అయ్యింది. ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. నా చిన్నప్పుడు నేను షారుఖ్ ఖాన్ గురించి వింటూ ఉండేవాడిని. అంటే బయట దేశాల్లో షారుఖ్ ఖాన్కి ఏ రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉంటుంది. అప్పటికి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇండియాలో షారుఖ్ ఖాన్ అని అనేవారు నేను స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి ఈ మాట చెప్తుంటే నేను చాలా నేను చూస్తూ పెరిగిన వ్యక్తి కాబట్టి, ఆయన సినిమాల్లోకి రావడం ఇవన్నీ చూస్తూ పెరిగాను కాబట్టి ఆయన గురించి బయట దేశాల్లో చెప్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ ఒక్క యూనిక్ క్వాలిటీ చెప్పండి ప్రభాస్ గారి గురించి, అంటే ఎవరిలో లేనిది, ఏ హీరో లేనిది, హార్డ్ వర్క్ కాకుండా ఇలా కష్టపడే తత్వం ఇవి కాకుండా ఏదైనా ఒక యూనిక్ క్వాలిటీ మీరు ఏమైనా గమనించారా? ప్రభాస్ డైమండ్. అసలు ఆయనంత మంచి మనిషి నాకు తెలిసి ఉండరు. అదే ఆయనని ఈరోజు
పైకి తీసుకుపోతుందని అనుకుంటా. మంచి చాలా ఎంత అసలు ఎవ్వరి మీద కోప్పడు కానీ లేదా ఎవరిని చిరాయించుకోవడం కానీ నువ్వు పోయినా నేను పోయినా అందరిని డార్లింగ్ డార్లింగ్ అనుకుంటా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అదే ఆయనకి ఈరోజు ఆశీర్వాదం. అది అంటే మీ సీన్ కూడా ఉంటుంది కదా, కోనేట్లోంచి రావడం ఇది అది సీన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రానా గారి గురించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు కాకుండా మీరు ఒకవేళ ఊహించుకోగలరా బాహుబలిని? లేదు లేదు, రానా ప్రభాస్ కాకుండా లేదు లేదు, నెక్స్ట్ వేరే వేరే అది కాని పని. అది ఆ కాంబినేషన్ వాళ్ళిద్దరికి తప్ప వేరే వాళ్ళకి సెట్ కాకపోతుంది. ఎందుకంటే రానా కూడా పెద్ద క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ చేసిండు, దానికి ఆయన్నే సెట్ అవుతాడు, వేరే వాళ్ళైతే కష్టం అవుతుంది. సో బాహుబలి సెట్స్లో ఉన్నప్పుడు దాని గురించి ఏం మాట్లాడుకునేవారన్న? అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళ అంచనాలు ఉంటాయి, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది, ఇలాంటి అంచనాలు ఉంటాయి. బట్ ఇండియా సినిమా హిస్టరీనే తిరగరాస్తుంది అనే అంచనాలు అప్పుడు ఉండకపోవచ్చు, ఆశలు ఉండొచ్చు కానీ అంత అంచనాలు ఎవరు ఉండకపోవచ్చు. ఏం మాట్లాడుకునేవారు సెట్స్లో దీని గురించి పాజిటివ్గా? లేదు, ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద రీచ్ అవుతుంది సినిమా అని అనుకున్నారు, కానీ మన తెలుగు వరకే ఆలోచించిండ్రు వాళ్ళు. కానీ త్రూఅవుట్ ఇండియా వాళ్ళు మొత్తం దాన్ని ఎత్తుకొని పైన లేపినారు ఈరోజు. అది 100 అది కావాలనే చేసిర్రు, కాకపోతే వేరే లాంగ్వేజ్లో ఇంత పెద్ద హిట్ అయిద్దో లేదో అన్నట్టు ఉండే. కానీ అది వేరే స్టేట్ వాళ్ళు కూడా పాపం బాగానే రిసీవ్ చేసుకొని మన సినిమాని బాగానే చేసారు అది. సో ఇప్పుడు రాజమౌళి గారి విషయానికి వస్తే ఇంటర్నేషనల్లో చాలా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు, లైక్ జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు రాజమౌళి గారితో అసోసియేట్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఈయన టాలెంట్నే వాళ్ళు గుర్తించారు. సో రేపు పొద్దున్న ఈయన ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత స్థాయికి వెళ్తారు అనేది కూడా చాలా అంచనాలు పెట్టుకోవచ్చు మనం. సో మీకు చాలా ఏళ్ళ అనుభవం ఉంది, ఐ మీన్ అసోసియేషన్ ఉంది రాజమౌళి గారితో. మీరు ఇంకా చెప్పాలంటే క్లోజ్గా మూవ్ అయ్యారు ఆయనతో, ఆఫ్ కెమెరా కూడా మూవ్ అయిన వ్యక్తి. సో ఏంటి ఆయన సక్సెస్కి మూల కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఆయనకు ఒకటే బ్రదర్, ఇప్పుడు మనుషులం మనం ఏంటంటే మనకు 10 రకాలుగా, ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాం, వెళ్ళిపోయినాం అనుకో మళ్ళీ ఫ్రెండ్స్ అంటాం, మళ్ళీ ఇంకా సాయంత్రం కానీ ఎటో వెళ్తాం, సినిమాకి వెళ్తాం. ఈ మా సార్కి ఏంటంటే ఒకటే సినిమా 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 సినిమా, ఆయన మైండ్లో మొత్తం సినిమానే ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి, ఏం సినిమా తీయాలి, ఇప్పుడు చేసేదాన్ని ఎట్లా చేయాలి అని మొత్తం ఆయన మైండ్ మొత్తం సినిమా మీదనే ఉంటుంది. కాబట్టి ఆయన కాబోయే వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్ బ్రదర్, ఇది పక్కా రాసి పెట్టుకోండి. మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా చెప్తున్నా, 100% వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్ అవుతాడు. అది అండ్ మనకు తెలుసు పాండమిక్ కోవిడ్ వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి, నెగిటివ్ వచ్చినాయి పాపం, కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. బట్ బాహుబలి తర్వాత మన ఇండియన్ సినిమా చరిత్రలో చాలా మార్పులు వచ్చినాయి, సినిమా చూసే విధానం మారింది. ఆడియన్స్ సినిమాలు వేరే రకంగా కోరుకుంటున్నాడు. ఈవెన్ మేకర్స్, డైరెక్టర్లు కూడా మారారు, ఫార్ములా మార్చారు. ఒకప్పుడు పాత ఫార్ములాని మార్చారు, కమర్షియల్ సినిమా ఫార్మాట్ని. అండ్ హీరోలు కూడా ప్రభాస్ కెరియర్ తీసుకున్నా, రానా కెరియర్ తీసుకున్నా, ఎవరి కెరియర్ తీసుకున్నా బిఫోర్ బాహుబలి అంటారు, ఆఫ్టర్ బాహుబలి అంటారు. సో ఇలాంటి మార్పులు అన్నీ వచ్చినాయి. మీరేం గమనించిన మార్పులు ఏంటి అసలు మేజర్గా? అవును, కోవిడ్ తర్వాత అసలు ఆడియన్స్ థియేటర్కి వచ్చుడే బంద్ చేసేయడం జరిగింది. కానీ ఒకటి బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన తెలుగు ఆడియన్స్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు సినిమా తీస్తే వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వస్తారు, సినిమా తీస్తారు. ఇప్పుడు ఒకటే ఏంటంటే అందరూ మార్చుకున్నట్టే, ఇప్పుడు ప్రతి డైరెక్టర్ కూడా ఇట్లా కాదు మనం తీయాల్సింది, ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే మనం కూడా ఒక రేంజ్లో తీయాల్సిందని ఇప్పుడు ప్రతి సినిమా మంచిగానే తీస్తారు మన తెలుగు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడు అట్లేం లేదు, టెక్నాలజీ పెరిగింది, ఇంకా ప్రేక్షకులని రప్పించడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తారు. ఇది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక తెలుగు సినిమా ఒక ట్రాక్ బాహుబలితో ఎప్పుడైతే పడ్డదో అప్పటి నుండి ఆ ట్రాక్ మీద అన్నీ వెళ్ళిపోతూనే ఉన్నాయి, వెనక చూసుకునేది లేదు మనం. మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అన్న బాహుబలి తర్వాత? నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, నాకు బాహుబలి సినిమే నా జీవితం, నా లైఫ్. మాకు సారే మా దేవుడు. ఈరోజు ఆయన వల్లనే మేము తింటున్నాం, ఇక్కడ ఉంటున్నాం అంటే కారణం మా సారే. ఆ సినిమానే నాకు ఇంటి పేరు అయింది. గర్వంగా ఉందా ఇంటి పేరు? 100% అసలు ఎవరికి వస్తుంది బ్రదర్. ఇప్పుడు బాహుబలి వినయ్ అని నేను అసలు యాక్చువల్గా నాకే తెలియదు. ఇప్పుడు మేము మా సెట్లో మేము ఎక్కడైనా ఉంటే ఎవరి దగ్గర పోతున్నాం అంటే ఇట్లా బాహుబలి వినయన్ దగ్గర పోతున్నా, ఎక్కడ షూటింగ్ అది అంటే ఫిలిం సిటీ, ఎవరు రమ్మన్నారంటే బాహుబలి వినయ్, అట్లా వాళ్ళే పేరు నాకు తేటం జరిగింది. నేను స్పెషల్గా నా పేరు బాహుబలి వినయ్ నేను ఎక్కడ పెట్టుకోలేదు అన్నట్టు.
ఇక అట్లా ఆ సినిమా ద్వారా నాకు ఇప్పుడు ఐ మీన్ రాజమౌళి గారు తర్వాత చాలా సార్లు మిమ్మల్ని కలిసి ఎక్కడో సందర్భంలో మాట్లాడిన సందర్భాలు ఏమి ఉంటాయి. అప్పుడు ఎప్పుడన్నా దీని గురించి ప్రస్తావించారా? ఏంటి బాహుబలి పేరు నీ పేరులోనే ఎక్కువ వినిపిస్తుంది అని చెప్పి? అంటే మామూలుగా ఇట్లనే ఇంటర్వ్యూలు అవి చూసుకుని నవ్వుకుంటాడు అంతే. అది అది కామన్గా వస్తూ ఉంటాయి కదా. కట్టప్ప తర్వాత ఆ పేరు ఎక్కువగా వినిపించింది. అంటే కట్టప్ప పేరు కూడా పాప ఆయన సత్యరాజ్ గారు ఎక్కడ కనిపించినా అందరూ కట్టప్ప కట్టప్ప అనే అంటారు. ముందు సినిమాలు మర్చిపోయి ఇప్పుడు సినిమాలు మర్చిపోయి సినిమాలు కూడా అంతే, బాహుబలి బాహుబలి వినయ్ బాహుబలి. బాహుబలి ఇప్పుడు మొత్తం ఇప్పుడు నీకు దాదాపు 2 స్టేట్లు ఆంధ్ర తెలంగాణ మనకి అక్కడ ఇక్కడ చాలా మంది వర్క్ చేసారు కాబట్టి అది ఇక ఎవరైనా ఉంటే నీకు బాహుబలి విని అన్న తెలుసా అట్లా అయిపోయింది ఇక పేరు మొత్తం. ఇక శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు అట్లా పేరు అయిపోయింది. సో సింహాద్రి నుంచి స్టార్ట్ అయిందన్న అసోసియేషన్ మీ ఇద్దరికి? సింహాద్రి ఎండ్లో వచ్చిన బ్రదర్ సాయి నుండి ఇక సాయి. ఎలా మొదలైంది అసలు మీ ఇద్దరికి ఫస్ట్ పరిచయం? ఫస్ట్ డే గుర్తుందా రాజమౌళి గారిది మీది? బాగా అంటే బ్రదర్ ఎక్కడంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఈ 23 years బ్యాక్ ఇక్కడ మోతీనగర్లో ఒక జిమ్ కోచ్ ఉండేవాడిని మోతీనగర్లో. అప్పుడు ఇట్లా సై సినిమాకి ఇట్లా స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలని చెప్పేసి అప్పుడు వాల్ పోస్టర్ అప్పుడు ఈ సెల్ ఫోన్స్ అవన్నీ ఉండకపోయి ఈ ఫోటోలు పట్టుకొని తిరుగుతూ ఉండేది ఆఫీస్కి. అప్పుడు నాకు అసలు నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధమే లేదు. నేను సరే ఇట్లా పలానా దగ్గర ఇక్కడ ఆఫీస్ ఉంది ఫిల్మ్ నగర్లో అది అంటే నేను వెళ్తే ఇట్లా స్పోర్ట్స్ మ్యాన్స్ ఇట్లా కావాలంటే అక్కడ మేనేజర్ని కలిసినాం, అయిపోయింది. నువ్వు ఒక ఫోటో ఈ బాబు అంటే నేను అప్పుడు ఇట్లా నా జోబులో పాస్పోర్ట్ ఉంటే ఇచ్చిన. పాస్పోర్టో కాదు ఇక ఇట్లా ఉంటుంది ఆర్టిస్ట్లో ఇట్లా ఇవ్వాలి ఫొటోస్ అంటే మళ్ళీ నేను కృష్ణనగర్కి వచ్చి ఫోటో దిగి ఇచ్చిన. ఆ ఫోటో చూసి సారు ఇతను ఎంబటే పిలవండి అని అంటే పిలిచి వెళ్ళినాక సో ఇట్లా ఉంటుందమ్మా ఇట్లా ఒక 70 రోజులు అంటే ఓకే సార్ అని చెప్పిన. ఇక అక్కడ మాకు ప్రాక్టీస్ ఇచ్చారు, రగ్బీ ప్రాక్టీస్ ఇచ్చారు, ఒక 1 month ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్లో నేను కొంచెం యాక్టివ్గా చూసేవాళ్ళు అక్కడ సార్కి. బేసికలీ మీదే జిమ్ ట్రైనర్ కాబట్టి అది అక్కడ బాగా నోటెడ్ అయిపోయి అప్పటి నుండి ఆయన మనసులో పడిపోయినా ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతుంది ప్రయాణం. ఇప్పుడు ఏమని పిలుస్తారు మామూలు? వినయ్ అని పిలుస్తారా? ఏమన్నా నిక్ నేమ్ ఏమన్నా ఉంటుందా? ఏం లేదు, వినయ్ అని పిలుస్తారు. మీరేమంటారు మామూలు? జక్కన్న అంటారా? లేదు సార్ అని పిలుస్తాను. సార్ అని మేడం అని పిలుస్తా. కార్తికేయ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారా ఎప్పుడైనా? వాళ్ళ ఇంటికి వెళ్తా నేను, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నా వాళ్ళతో వెళ్తా. అట్లేం లేదు ఇక దగ్గర అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకపోయినా నేను వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటా. ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా బాగా వాళ్ళంత మంచోళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఉండరు బ్రదర్. ఇంత యుగో లేకుండా అది లేకుండా వాళ్ళు చిరాకు పడకుండా మంచిగా చూసుకుంటారు. చాలా సింపుల్ గా ఉంటారు. చాలా 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 మాకే ఒకేసారి అనిపిస్తుంది, అరే ఏంద్రా బాబు మనం ఇట్లున్నాం, మనం ఇంకా తక్కువ ఉండాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళు అట్లా ఉంటారు, హ్యాపీగా మంచిగా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి, మంచిగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఉంటారు. మేము కూడా అట్లనే ఉంటాం. సో బేసికలీ మీకు బాహుబలి మొత్తం సినిమా చూసినప్పుడు ఏ సీన్ మిమ్మల్ని బాగా భావోద్వేగానికి గురి చేసింది? గూస్ బంప్స్ అంటారు కదా, ఇలా వెంట్రుకలు నెక్కపొడుచుకుంటే, అలాంటి సీన్ ఏమంటారు? ఒకటని కాదు బ్రదర్, దాంట్లో మొత్తం గూస్ బంప్సే. కాకపోతే ఆ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది కదా, ఏది మన రాజుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ప్రభాస్ అప్పుడు జనాలు ఇట్లా చూసిన అదొకటి. బాగా ఏడ్పించే సీన్ ఏంటంటే కట్టప్ప పొడిచినప్పుడు చనిపోతూ అమ్మ జాగ్రత్త అంటారు, హైలైట్ అయ్యి చాలా ఉన్నాయి. అట్లా నెంబర్ ఆఫ్ సీన్స్. మీరు పార్ట్ 1 రిలీజ్ ఈవెంట్ లో ఉన్నారా, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో? అప్పుడు బికాస్ అప్పటి నుంచే ఈ సీన్ రాసుకున్నానని వర్మ గారు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. ఏ సీన్ అంటే పవన్ కళ్యాణ్ పేరు రాగానే అందరూ అరిచారు. అవును, అక్కడ నుంచి ఈ సీన్ అప్పుడు ఉన్నారా మీరు? ఈవెంట్స్ ఖచ్చితంగా ఉంటాం. ఆ సీన్ నిజంగా ఐ మీన్ మేమైతే నేను రాలేదు ఈవెంట్కి, నేను లైవ్లో చూసాం మేము. అప్పటికి నేను కొంచెం చిన్నవాడిని కాబట్టి అప్పుడు ఏంటన్నా ఆ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? అది నిజంగా ఆడిటోరియం ఓపెన్ గ్రౌండ్ కదా, మొత్తం దద్దరిల్లిపోయిందా అరిచిన అరుపులు? దద్దరిల్లుడా అసలు మొత్తం అసలు మాకే షాక్ అనిపించింది. అడవిశేషి గారు ఇక ఒకటే బ్రదర్, ఈ 2 కలిపి ఇప్పుడు ఎపిక్ కింద 3 కింద తీస్తున్నారు కదా, ఇది ప్రేక్షకులు అందరు చూడాలి. ఎందుకంటే దీంట్లో కొత్తగా ఉంటుంది, ప్లస్ నీకు 10 years తర్వాత మళ్ళీ దీన్ని కొత్తదనంగా చేపెడతారు. అదే తీసుకొచ్చి ఏదో చేయట్లేదు, కొత్తదనంగా చేపెడతారు. మాకైతే చాలా హ్యాపీ ఉంది. మేము 10 సంవత్సరాలు అయితే అది మర్చిపోయి
మళ్ళా మమ్మల్ని మళ్ళీ అంటే గ్రేటే కదా బ్రదర్. ఇప్పుడు మళ్ళా మమ్మల్ని తెర మీద చూడబోతారు అందరు జనాలు. ఒక సినిమా 10 ఏళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంది, 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు గుర్తుంటది. అట్లా మాకు చాలా హ్యాపీగా ఉంది. సో పార్ట్ 3 అంటున్నారన్న, ఎండింగ్ లో పార్ట్ 3 గురించి ఒక పడుతుంది, అట్లీస్ట్ ఆ టైటిల్ కానీ ఒక టైటిల్ కార్డ్ కానీ ఏదో ఒకటి పడుతుంది అని అన్నారు. మీ ఆశలు ఏంటి దాని మీద? నేను ఏం చెప్తాను బ్రదర్, పార్ట్ 100 కూడా పడుతుంది. అది 100 సంవత్సరాలు అయితేనే ఉంటుంది. అది పార్ట్ 3, 4, 5, 6 అట్లా అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదు, కానీ జరుగుతూనే ఉంటుంది. మీరు త్వరగా జరగాలని కోరుకుంటున్నారా? 100%. సో అన్ని పక్కగా పెట్టి ఇదే 100 పాటలు తీస్తే అయిపోతుంది సినిమా అనిపిస్తుంది. సో ఇంకా నార్మల్గా కొన్ని సరదాగా ఉంటాయి కదా ఫ్యాన్స్ నుంచి వచ్చే ఆలోచనలు. బాహుబలి భోజనం ఏమన్నా తిన్నారా? అంటే బాహుబలి మీన్స్ మంచి గ్రాండ్ ఇయర్ భోజనం ఏమన్నా? ప్రభాస్ గారు ఎప్పుడు ఏ ఒక ఐటమ్స్ తెప్పిస్తూ ఉంటారు కదా, మీరు తిన్న ఒక అద్భుతమైన ఐటమ్ చెప్పండి, ప్రభాస్ గారు నుంచి తీసుకొచ్చింది. ఆయనకి డైలీ క్యారేజ్ వస్తుంది, మేము పక్కన ఉంటే అందరికి పెడుతూనే ఉంటారు, అది తింటూనే ఉంటాం. అది ప్రతిరోజు బాహుబలి భోజనమే. అది ఒక రోజు అని ఏం కాదు. ఫుడ్ హైలైట్. ఇక ఫుడ్ కోసం తెలియదు, అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు ఫుడ్ కాడే వెనకపోయేది లేదు. ఎవరు వచ్చినా కానీ ప్రభాస్ ఒక్కసారి పెట్టిండంటే అది జీవితాంతం మర్చిపోకుండా ఉంటారు. ఫుడ్ హైలైట్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఈ టైంలో కూడా ఎంతమందికి, లక్షల మందికి ఆయన భోజనం పెట్టారు. నేను భీమవరం కూడా పోయినప్పుడు అసలు ఆ వంటలు గింటలు చాలా బాగున్నాయి. సో అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీరు ఏ సినిమా రిలీజ్ అయినా మనకి గెటప్లతో వస్తూ ఉంటారు, కాస్ట్యూమ్ ఏదో ఒక గెటప్, లేదంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకుని. ఇప్పుడు ఈ సినిమాకి ఇప్పుడు ఎలా వస్తారనుకుంటున్నారు ఆడియన్స్? శివలింగం పట్టుకుని వస్తారా? అది ఆడియన్స్ అంట. నాకు తెలిసి ఆడియన్స్ శివలింగం కాదులే కానీ బాహుబలి కత్తులు అవి పట్టుకుని వస్తారేమో నాకు తెలిసి. చూడాలి ఇక మరి. ప్రసాద్ ఎంఎక్స్ ప్రసాద్లో రేపు ఎట్లుంటుందో చూడాలి రిలీజ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఈ బాహుబలి మిమ్మల్ని 10 ఏళ్ళు ఎలా గుర్తుపెట్టుకోలే చేసిందో ఇంకొక 10 ఏళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేలా చేయాలి ఎపిక్ అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ బాహుబలి 3 కూడా రావాలి, మీ జర్నీ అలాగే సాగాలని కోరుకుంటున్నాను. SSMP 29లో ఏమన్నా ట్రావెల్ అవుతున్నారా మీరు? జరుగుతుంది బ్రదర్, కాకపోతే దానికోసం ఏం నేను చెప్పదలుచుకోలేదు. మీరు ట్రావెల్ అవుతున్నా, ఇప్పుడు జరుగుతుంది, షూటింగ్ చేస్తున్నాం. అది కూడా ఇక అది ఎట్లా అంటే ఒక ఎవరు తీయంది జరుగుతుంది, ఇక ముందు ఎవరు తీయలేరు. అలాంటి సినిమా అయితే ఒకటి నడుస్తుంది. అది ఇక తర్వాత చూస్తారు ఇక మన ముందు. ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే ఈ బాహుబలి ఎపిక్స్ అన్న సినిమా రేపు 31st రిలీజ్ అవుతుంది కాబట్టి అందరు ప్రేక్షకులంతా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క అవకాశం మీ ఛానల్ ద్వారా చెప్పేందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ డ్రీమ్ వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.